ఖమ్మం జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు జిల్లా మొత్తం అతలాకుతలమైంది. పాలేరు వాగు ఊహించని స్థితిలో ఉధృతంగా పొంగిపోలటంతో నాయకన్గూడెం గ్రామానికి చెందిన యాకూబ్, అతని భార్య సైతాబి, వారి చిన్న కుమారుడు షరీఫ్ ఆ వరదల్లో చిక్కుకొని ఇంటిపైకెక్కి సహాయం కోసం ఆర్తనాదాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. ప్రభుత్వం స్పందించి డ్రోన్తో వారికి లైఫ్ జాకెట్లను పంపిణీగా వరద ప్రవాహం ఎక్కువై ఇల్లు వరదలో కొట్టుకొని పోగా యాకూబ్ కుమారుడు షరీఫ్ కిలోమీటర్ దూరం వరదలో లైఫ్ జాకెట్తో కొట్టుకుపోయి జాతీయ రహదారి బ్రిడ్జిపై ఉన్న పోలీసులు గమనించి అతన్ని రక్షించగలిగారు. ఇక షరీఫ్ తల్లిదండ్రులు అతని కళ్ల ముందే జలసమాధయ్యారు. ఈ విషాదానికి సంబంధించి మరింత సమాచారం యాకూబ్ ఇంటి వద్ద నుంచి మా ఖమ్మం జిల్లా ప్రతినిధి రజనీకాంత్ మరింత సమాచారం అందిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన వాయుగుండ ప్రభావం కారణంగా ఆగస్టు 30వ తేదీన ఖమ్మం జిల్లాలో జల విలయం సూచించింది. వర్షం కాస్త దాదాపు 32 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా పాలేరు నియోజకవర్గం పాలేరు అలుగు వాగు ప్రతి సంవత్సరం ఎప్పుడు వరదలు వచ్చినా కానీ ఒక్క అడుగు మేర పైన అలుగు వాగు పొంగింది. ఈసారి మాత్రానికి జల విలయం సూచించి దాదాపు 20-25 అడుగుల మేర ప్రవహించడంతో ఒక్కసారిగా అలుగు వాగు పక్కన ఆనుకొని ఉన్న అలుగు వాగు పక్కన ఆనుకొని యాకూబ్ సంబంధించిన ఒక కుటుంబం ఉంటుంది. యాకూబ్ సైదాబి వారికి 2 కుమారులు, ఒక కుమారుడు షరీఫ్ ఇక్కడే ఉంటున్నారు. ఖమ్మంలో ఎస్బీఐటీ కాలేజీలో 2వ సంవత్సరం ద్వితీయ సంవత్సరం ఎస్బీఐటీ ఇంజనీరింగ్ కాలేజీలో 2వ సంవత్సరం ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఇంకో పెద్ద కుమారుడు చెన్నైలో ఇంజనీరింగ్ చదువుతున్నారు. తండ్రికి చేదుడు వాదుడుగా చిన్న కుమారుడు షరీఫ్ ఉన్నాడు. ఆ రోజు అకస్మాత్తుగా వరదలు రావడం 30వ తేదీ కొంతమేర వర్షపాతం నమోదవుతుంది అనుకున్నారు. తెల్లవారు లేచి చూసరికి ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు లేచేసరికి 1వ తేదీన కొంతమేర వాటర్ వచ్చింది. దాని తర్వాత ఇదంతా ఒక్కసారిగా పొంగి దాదాపు 7 గంటల ప్రాంతంలో చూసేసరికి ఇల్లు సగభాగంలోకి వచ్చేసరికి ఒక్కసారిగా బీతిలిపోయిన కుటుంబం 3 సభ్యులు యాకూబు, సైదాబి, షరీఫ్ చిన్న కుమారుని తీసుకొని ఇంటిపైకి ఎక్కారు. ఇంటిపైకి ఎక్కిన తర్వాత కూడా స్థానిక ఖమ్మం రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కూడా ఫోన్ల ద్వారా స్థానికుల ద్వారా వాళ్ళకి సమాచారం తెలియపరచడంతో వాళ్ళు డ్రోన్ల సహాయంతో వాళ్ళిద్దరికి ముగ్గురికి యాకూబు, సైదాబికి, షరీఫ్కి ముగ్గురికి కూడా లైఫ్ జాకెట్లు పంపించారు డ్రోన్ల సాయంతో. అయినప్పటికీ మాత్రం దాదాపు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా వాళ్ళు సేఫ్గా ఉన్నారు. వరద ప్రవాహం కాస్త పెరగటం, ఒక పక్క 20-27 అడుగుల ప్రవాహం రావడంతో ఒక పక్క ఇంటి పైన 4 గదులు ఉంటే 4 గదుల పై భాగం 3 గదులు ఒక్కసారిగా కుప్పగూలి పడిపోయి కూలిపోవడంతో ఒక్కసారిగా వాళ్ళంతా ఇబ్బందుల్లో ఇబ్బంది పడ్డారు. దాంతోపాటుగా తల్లి తండ్రి ఒక్కసారిగా వాటర్లో కొట్టుకుపోతున్నారు. దాంతోపాటు చిన్న కుమారుడు షరీఫ్ కూడా కొట్టుకుపోతున్నారు. ముగ్గురికి లైఫ్ జాకెట్లు ఉంటాం. కుమారుడు మాత్రం సేఫ్గా కిలోమీటర్ సుమారు ఇక్కడ నుంచి బైపాస్ రోడ్డు నేషనల్ హైవేకి కొంచెం దూరం దాదాపు కిలోమీటర్ పాటు ఈ వరదల్లో కొట్టుకుపోయిన తర్వాత షరీఫ్ని మాత్రం స్థానికులు, పోలీసులు వాళ్ళంతా కలిసి లైఫ్ జాకెట్ ఉండటం వల్ల ఆయన్ని పైకి తీసి గుంజి అక్కడ కాపాడటం జరిగింది. ప్రస్తుతం మనకు అందుబాటులో యాకూబ్ కుటుంబానికి సంబంధించిన చిన్న కుమారుడు షరీఫ్ మనకు అందుబాటులో ఉన్నారు. షరీఫ్ అంటే తెలుసుకుందాం. చెప్పండి అన్న, ఎలా జరిగింది ఆ ఘటన? ఎప్పుడు ఉదయం ఎన్ని గంటలకు మీరు ఇంటిపైకి ఎక్కారు? ఆ సంఘటన జరగడానికి ముందు ఏం జరిగింది అసలు? 5:30కి లేచి చూసినప్పుడు సరౌండ్ అయిపోయినాయి వాటర్. ఆల్మోస్ట్ బయటికి వెళ్ళే ఛాన్స్ లేదన్నమాట అప్పటికే 5:30కే. అయితే 1 అవర్ లోపు బాగా ఫ్లో ఎక్కువ అయిపోయింది. ఇక మేము ఫోన్లు చేస్తూనే ఉన్నాం, కాపాడాలని, ఇక్కడ ఇరుక్కపోయినాం మేము అని చేస్తున్నాం ఊరోళ్ళకి కొంతమందికి. 7కి మేము ఇంటిపైకి ఎక్కేసినాం. ఇక 7కి ఇంటిపైకి ఎక్కి అక్కడనే ఉన్నాం ఇక ఆల్మోస్ట్ 2 దాకా. మాకు 11:30, 12 మధ్యలో డ్రోన్ నుంచి లైఫ్ జాకెట్స్ పంపించారు. లైఫ్ జాకెట్ ట్యూబ్స్ పంపించారు. మేము ముగ్గురం వేసుకున్నాం లైఫ్ జాకెట్స్, ట్యూబ్స్. 2కి మేమున్న ఇంటిపై కూలిపోయింది అనమాట. మేము ఇంటిపైన ఉన్న ఇల్లు కూలిపోయి కింద పడి ఫ్లోలో కొట్టుకొని పోయినాం ముగ్గురం. మీతో పాటు మీ ఫాదరు, మదరు కూడా కొట్టుకుపోయినారు. మీ ముగ్గురికి లైఫ్ జాకెట్లు ఉన్నాయి. ఒకసారిగా నీవు లైఫ్ జాకెట్ ఉండడం వల్ల నువ్వు సేవ్ అయ్యావు. మీ మదరు, ఫాదరు ఒకసారిగా మీ నుంచి దూరం అయిపోయినప్పుడు ఎలా అనిపించింది? ఆ వాటర్లో కొట్టుకుపోతున్నప్పుడు నీకు కూడా బతికి బయటపడతాననే ఆశ ఉన్నదా? లేదు, అసలు ఏం గుర్తులేదన్నమాట నాకు అంతగానో. ఫ్లోలో ఏమో బయటపడతానో తెలీదు. మనుషులు అయితే అవపడుతున్నారు నేను ఫ్లోలో కొట్టకపోయేటప్పుడు అయితే. సరే, మొత్తంగా చూడవచ్చు ఈ ఘటనకు సంబంధించి యాకూబ్ కుటుంబం కూడా ఒక్కసారిగా నీళ్ళల్లో కొట్టకపోవడం కూడా గ్రామస్తులను కూడా కంటతడి పెట్టించింది. దాంతోపాటుగా విజువల్స్లో ప్రస్తుతం స్పష్టంగా కూడా చూడవచ్చు వాళ్ళ కుటుంబం ఇక్కడ
పాలేరు జలాశయానికి ఆనుకొని అలుగు ప్రాంతంలో 1 ఎకరం భూమి కూడా కొన్నేళ్ల క్రితం కొనుగోలు చేసి ఇక్కడ బ్రిక్స్ వ్యాపారం చేస్తున్నారు. వాళ్ళకి సంబంధించిన ఒక ట్రాక్టర్, ఫైనాన్స్లో తీసుకున్న ట్రాక్టర్, దాంతోపాటు వాళ్ళు ప్రయాణించే సెకండ్ హ్యాండ్లో కొనుక్కున్న కారు కూడా దీంట్లో కొట్టుకుపోయి కూరుకుపోయిందంటే ఏ రేంజ్లో వరద ఈ ప్రవాహం ఈ ప్రాంతాన్ని చుట్టుపెట్టేసిందని చెప్పవచ్చు. ముందస్తుగా హెచ్చరికల ప్రకారం క్లౌడ్ బస్టర్ లాంటి వరదలు వచ్చే అవకాశాలు ఉన్నాయని చీఫ్ సెక్రటరీ చెప్పినప్పటికీ మాత్రం స్థానిక అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం వలన ఇటు ఖమ్మం పట్టణంతో పాటు ఇటు మహబూబాబాద్ జిల్లాలో పాలేరు నియోజకవర్గంలో మధిర నియోజకవర్గంలో కూడా జల విలయం సూచించి కొన్ని కుటుంబాలు కకావికలమైన పని. చాలా ప్రాంతాల్లో కట్టుబట్టలతో ప్రజలంతా నిరాశయ్యారు. ఒక కుటుంబమే ఛిద్రమైపోయి తల్లిదండ్రులు కోల్పోయి అనాథలుగా మిగిలిన యాకూబ్ కుటుంబ పిల్లల గాథ చూస్తే ఎవరికైనా చెలించాలని చూస్తుంది. కానీ మాత్రం కంటి తుడుపు చర్యగా మాత్రమే ప్రభుత్వం మాత్రం 5 లక్షలు ఇస్తూ చెరొక 5 లక్షలు తల్లి తండ్రికి చెరొక 5 లక్షలు ఇచ్చి మాత్రం వాళ్ళని కంటి తుడుపు చర్యగా మాత్రం తుడిచివేసిన పరిస్థితిని. కానీ ఆ కుటుంబానికి తల్లి తండ్రి లేని లోటు ఎప్పుడూ తీర్చలేరు. యాకూబ్ పెద్ద కుమారుడు చెన్నైలో 4th ఇయర్ చదువుతున్నాడు. కాయ కష్టం చేసి పొద్దస్తమానం కష్టం చేసి వాళ్ళకి రూపాయి కూడబెట్టిన ఆస్తి కూడా కళ్ళ ముందే ఆవిరైపోయటమే కాకుండా తల్లిదండ్రులు తన కళ్ళ ముందే షరీఫ్ కళ్ళ ముందే తండ్రి యాకూబ్ సైదాబీ కూడా కొట్టుకుపోయి వాటర్లో కొట్టుకుపోతున్న తాను కూడా బ్రతికి బయటపడతానన్న ఆశ కూడా ఏమాత్రం లేదంటూ షరీఫ్ చెప్తున్నాడు. దాంతోపాటుగా అక్కడ గ్రామానికి సంబంధించిన కొంతమంది స్థానికులు పోలీసులు కూడా లైఫ్ జాకెట్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచన మేరకు లైఫ్ జాకెట్ ఇవ్వడం ఆయన ప్రాణం బయటపడిందని చెప్పవచ్చు. అయినప్పటికీ వాళ్ళ తల్లిదండ్రులు కూడా లైఫ్ జాకెట్ వేసుకున్నప్పుడు మాత్రానికి వాళ్ళ ప్రాణాలు గాలిలో కలిసిపోయి ఎక్కడో 2 రోజుల తర్వాత తండ్రి మృతదేహం ఒకరోజు దొరికింది, 2వ రోజు మరో మృతదేహం తల్లి మృతదేహం దొరకటం కూడా ఆ కుటుంబానికి కలిసివేసిందని చెప్పవచ్చు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా వ్యవహరించి యాకూబ్ కుటుంబానికి సంబంధించిన పెద్ద కుమారుడు కానీ లేదా చిన్న కుమారుడు కానీ ఒక ఉద్యోగం ఇచ్చి ఆ కుటుంబానికి భరోసా ఇస్తే తప్ప ఆ కుటుంబానికి ఇలాంటి ఏ సహాయం చేసినా కానీ వాళ్ళ కుటుంబంలో తల్లిదండ్రులని మాత్రం తీసుకురాలేని దయనీయ స్థితి నెలకొంది. ఈ ఘటన సంబంధించింది ఖమ్మం జిల్లాలోనే విషాద ఘటన. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరినీ కలిసివేసిన ఘటన. కళ్ళ ముందే చూస్తూ 10 గంటల పాటు ఇంటిపై నిలబడి నీళ్లలో ఉండి ఆర్తనాదాలు పెట్టి వారు తమను రక్షించండి మహాప్రభు అంటూ అధికారులకు, మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఫోన్ చేసినా కానీ ఊసమెత్తైన వాతావరణ శాఖ అనుకూలించలేదు. హెలికాప్టర్ తీసుకురాకపోయాలంటూ అధికారులు కన్నీరు కార్చారే తప్ప వాళ్ళ కన్నీరు ఈరోజు తుడిచే నాదుడు ఎవరు లేరు. వాళ్ళ కుటుంబాన్ని, యాకూబ్ కుటుంబాన్ని ఎవరైనా ప్రభుత్వం ఇప్పటికైనా వాళ్ళ కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం లాంటివి ఇచ్చి ఆదుకోవాలని ఆ కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కూడా కోరుతున్న దయనీయస్థితి. ఇది ఖమ్మం జిల్లా తాజా పరిస్థితి. జయశంకర్తో రజనీకాంత్, పాలేరు అలుగు ప్రాంతం యాకూబ్ కుటుంబం ఇంటి నుంచి.